గైస్, మీకు సండే ఎలా గడిచింది? మా మమ్మీ వాళ్ళు లేకపోతే నా సండే అనే కాదు, నా డే ఎలా గడుస్తుంది అని చెప్పి, మా మమ్మీ ఉంటే నాకు అసలు ఒక్క పని కూడా ఉండదు. పైన కొంచెం హెల్ప్ చేస్తా తప్ప ఇలా కుకింగ్కి అయితే నేను పోను. మొత్తం మమ్మీయే చూసుకుంటారు. నాకు క్లాతింగ్ బిజినెస్ ఉంది కదా, దాని మీదే కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఇంకా కిడ్స్ని చూస్తా. ఇవాళ మమ్మీ వాళ్ళు మా అన్నయ్య పెళ్లి చూపులకి వెళ్ళారనమాట. అందుకే నేను మొత్తం కుకింగ్ అంతా నాదే సెక్షన్. వాళ్ళని చూసుకోవడం, ఈ డే ఎలా గడిచింది అనేది నా వ్లాగ్. ఇక్కడ మా బుడ్డాడికి మాటలు నేర్పిస్తున్నాను అనమాట. డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది ఏం ప్రిపేర్ చేయలేదు, నేను జస్ట్ కాఫీ పెట్టుకున్నాను. తర్వాత చికెన్ కర్రీ ఇంకా తాటి బెల్లంతో రసం ప్రిపేర్ చేస్తున్నాను. తాటి బెల్లంతో రసం ఎందుకు అని అంటే, మనకి కడుపులో నులి పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి అని చెప్పి అంటారు. ఇక్కడ మాకు తాటి బెల్లం మంచిగా దొరుకుతుంది. సో మేము మ్యాక్సిమం కిడ్స్ తింటారంటే తాటి బెల్లమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. పాలల్లో వేసిస్తాను. నార్మల్గా పొద్దున్నే లేచినప్పుడు చిన్న ముక్క పెట్టచ్చు. అండ్ ఇలా రసంలో కూడా వేస్తే మా వాళ్ళు కమ్మగా తినేస్తారు, ప్లస్ మంచిది కూడా. సో తాటి బెల్లంతో రసం ప్రిపేర్ చేశాను అనమాట. తర్వాత నేను కుకింగ్ చేస్తూ ఇంట్లో మిగతా బ్యాలెన్స్ వర్క్ అంతా ఫినిష్ చేస్తున్నాను అనమాట. మీరేం ప్రిపేర్ చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు ఇవాళ సండే? మీరు ఏం చేసుకున్నారు? నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ ఇంకా రసం ప్రిపేర్ చేశాను. సో ఆల్మోస్ట్ నా వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయేసరికి నా కర్రీ కూడా అయిపోయింది, నా కుకింగ్ మొత్తం, నా వంట అయిపోయింది. సో నేనేం ప్రిపేర్ చేశానని చూపిస్తున్నాను. రైస్, రసం, చికెన్ కర్రీ. మా ఇంట్లో బనానా మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. మా బుడ్డాడికి చాలా ఇష్టం, ఆ చేతనికి. సో ఇక్కడ నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. నేనేదో ఫొటోస్ తీస్తున్నాను అనుకుని ఫోజులు ఇస్తున్నారు ఇద్దరు. అంతే, లంచ్ పెట్టేశాను. లంచ్ తినేయడం అయిపోయిన తర్వాత కాసేపు వాళ్ళు ఆడుకున్నారు. తర్వాత ఏదో డాన్స్లో వేసుకున్నారు. చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను చూడండి. తర్వాత వాళ్ళని పడుకోబెట్టేశాను. అయితే ఇది లాస్ట్ సండే వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ అది మోంతా తుఫాన్కి రెడీ అవుతుంది. 2 days పడుకోబెట్టి బయటకు వచ్చేసరికి క్లైమేట్ ఎలా ఉందో చూడండి. ఫుల్గా మబ్బులు పట్టేసి అలా ఉంది. మమ్మీ వాళ్ళు వచ్చేసరికి ఎలానా ఈవినింగ్ అయిపోతుంది. లోపు వాళ్ళు లేచేసరికి స్వీట్ కార్న్ అయితే నేను కుక్ చేసి పెట్టాను. అంతే వ్లాగ్.